'కల్కి' ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దాని మీద నా ఒపీనియన్ చెప్తూ వీడియో చేశాను. అండ్ 2,000 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. అది కంప్లీట్ అయితే డీకోడింగ్ వీడియో పెడతానని చెప్పి. జస్ట్ గంటలోనే ఆ టార్గెట్‌ని కంప్లీట్ చేసేసారు మామ. అండ్ వెంటనే డీకోడింగ్ వీడియో పెట్టు అని చెప్పి కొంచెం వైలెంట్‌గానే కామెంట్స్ కూడా పెట్టారు. ఎంత వైలెంట్‌గా ఉన్నారు? డై హార్డ్ ఫ్యాన్స్. యాక్చువల్లీ నిన్న వీడియో పెట్టాలి. కాకపోతే కొంచెం పర్సనల్ వర్క్ ఒకటి ఉండిపోవడం వల్ల మిస్ అయ్యాను. సరే ఈ వీడియోకి కూడా ఒక చిన్న టార్గెట్ ఇస్తున్నాను. జస్ట్ 4,000 లైక్స్ కొట్టేయండి మామ. ఆల్సో 500,000 ఫ్యామిలీకి కూడా కొంచెం బాగా దగ్గరగా ఉన్నాము. అది కూడా కంప్లీట్ చేస్తే చెప్పాను కదా! లైవ్‌లోకి వద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో 2 టార్గెట్స్ పూర్తి చేసేయండి. కానీ 4,000 లైక్స్ టార్గెట్ కంప్లీట్ అయిన వెంటనే వాట్ కుడ్ బి ద స్టోరీ ఆఫ్ 'కల్కి 2898 ఏడీ' అని చెప్పి ఇంకొక వీడియోనైతే వదులుతాను. ఆల్రెడీ వీడియోని కూడా స్టార్ట్ చేసేసాను. మీరు టార్గెట్ కంప్లీట్ చేసిన వెంటనే ఆ వీడియోని అప్‌లోడ్ చేసేస్తాను. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. ముందుగా అయితే మీరు ఆ టార్గెట్‌ని కంప్లీట్ చేసేయండి. ఆలస్యం చెయ్యకుండా స్టార్ట్ చేసేద్దాం. వాయిస్ ఓలెట్ మామ ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ముందుగా ఒక విషయం ఏంటంటే, ట్రైలర్ రిలీజ్ అవ్వడానికి ముందు అంటే మధ్యాహ్నం ఒక ట్రైలర్ లీక్ అయ్యిందని చెప్పి ట్విట్టర్‌లో కూడా అవైలబుల్‌గా వచ్చింది. కానీ నేనే కావాలని చూడలేదు. ఎందుకంటే ఒరిజినల్ ట్రైలర్ చూస్తున్నప్పుడు వచ్చే ఫీల్ మిస్ అయిపోద్దేమో అని చెప్పి. ఒరిజినల్ ట్రైలర్ వచ్చేసింది. బాగా నచ్చింది. ఇంక తర్వాత ఆత్రం ఆపుకోలేక ట్విట్టర్ ఓపెన్ చేసి ఆ లీక్ ట్రైలర్‌ని కూడా చూసేసాను. ఆ కుర్చీని మడతబెట్టి లీక్ అయ్యింది 'కల్కి' ట్రైలరే కానీ, అది ఈ ట్రైలర్ అయితే కాదు. దానికి దీనికి చాలా తేడా ఉంది. మనం ఈ ట్రైలర్‌లో చూడలేని చాలా ఎలిమెంట్స్ అందులో ఉన్నాయి. ఆ పాయింట్స్ అయితే ఇక్కడ చెప్పనులెండి. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ యువర్ ఎక్స్‌పీరియన్స్. మేబీ ఇది సెకండ్ ట్రైలర్ కింద రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఆ లీక్ ట్రైలర్‌ని. చూద్దాం ఏం జరుగుద్దో. ట్రైలర్ బిగినింగ్‌లోనే మనకొక మాట అంటారు. ఈ భూమి మీద మొదటి నగరం, ఈ వరల్డ్‌లోనే చివరి నగరం కాశీ. అండ్ ఇట్స్ ట్రూ యూ నో. మన హిందూ పురాణాల ప్రకారం ద ఓల్డెస్ట్ సిటీ వాస్ వారణాసి, నథింగ్ బట్ కాశీ. అందుకే 'బుజ్జి అండ్ భైరవ' సీరీస్‌లోని మనకి వ్యూరియస్ లాంగ్వేజెస్‌కి సంబంధించిన హోల్డింగ్స్ అండ్ బ్యానర్స్ లాంటివి చూపిచ్చారు. ఐ మీన్ చాలా మంది ప్రపంచం చుట్టూ ఉన్న వాళ్ళందరూ మైగ్రేట్ అయ్యి ఇలా కాశీకి వచ్చుండొచ్చు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు కూడానా ఇలానే మైగ్రేట్ అయ్యి కాశీకి వస్తూ ఉండొచ్చు విత్ అ స్ట్రాంగ్ రీజన్. అండ్ ఈ లొకేషన్‌ని చూసారా? చూడ్డానికి సిమిలర్‌గా గంగా ఘాట్ లాగే ఉంది కదా! అండ్ ఇక్కడే ఇన్‌స్టంట్ క్రిమిషన్ విచ్ కాస్ట్స్ 500 యూనిట్స్ అని కూడా ఉంది. పైగా ఏంటంటే కాశీలోని దహన సంస్కారాలనేవి చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ దహన సంస్కారం చేసిన తర్వాత ఆ అస్థికలను గంగా నదిలో కలిపితే ఆ ఆత్మకు శాంతి కలుగుతుంది అని చెప్పి నమ్ముతూ ఉంటారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇక్కడ గంగా నది అంతరించిపోయింది. గంగా నది అనే కాదు మొత్తం న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా. లాగేసుకున్నారు కదరా, నాశనం అయిపోతారు. అండ్ నెక్స్ట్ మనకేంటంటే కాంప్లెక్స్ యొక్క లోపల పార్ట్‌ని చూపిచ్చారు. ఈ షాట్ చూడగానే నాకైతే ఒకటే మీమ్ గుర్తొచ్చింది మామ. కరుణించిన ఆకాశం. ఓకే. జోక్స్ అపార్ట్. నాకు తెలిసి 'సుప్రీం యస్కిన్' ఏంటంటే ఈ టాప్ ప్లేస్‌లో ఉంటారేమో అని అనుకుంటున్నా. అంటే తను బయటకు రాలేని కండిషన్ అన్నమాట. సో, అందుకే ఆ పైనే ఉంటారు. అండ్ థిస్ పర్సన్ నెక్స్ట్ టు ద యస్కిన్ అన్నమాట. అంటే యస్కిన్ కింద పనిచేస్తున్నారు కానీ ఇతనొక కమాండర్. ఇతనే కమాండర్ మానస్. మనకి 'బుజ్జి అండ్ భైరవ' సీరీస్‌లో కూడా మెన్షన్ చేశారు ఈయన పేరుని. ఇంక తర్వాత మనకి గ్లింప్స్‌లో చూపించిన ఈ షాట్, ట్రైలర్‌లో చూపించిన ఈ షాట్ 2 ఒకటే. అంటే అప్పటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వీఎఫ్ఎక్స్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదని అర్థం. ఇప్పుడు అయిపోయిందిలెండి. తర్వాత రాయ రైడర్స్ నుంచి తప్పించుకొని ఇక్కడ ఇసకలో కూరుకుపోయిన ఒక టెంపుల్‌లోకి వెళ్ళిపోతాడు. అక్కడే అశ్వత్థాముడు ఉంటాడు. అండ్ యూ నో దట్ ఈ స్పాట్ నిజంగానే ఉంది. కోవిడ్ టైంలోని యూట్యూబ్‌లో చూసా ఈ టెంపుల్ గురించి నాకు బాగా గుర్తు. నెల్లూరు పెరుమాళపాడులో ఈ టెంపుల్ అనేది కనిపించిందట. ఆల్మోస్ట్ 200 ఇయర్స్ బ్యాకే ఈ టెంపుల్‌ని కన్‌స్ట్రక్ట్ చేశారట. బట్ 80 ఇయర్స్ బ్యాక్ పెన్నా రివర్‌లో వచ్చిన భారీ వరదల కారణంగా ఇది ఇసుక దిబ్బల్లో కూరుకుపోయిందని చెప్పారు. కోవిడ్ టైంలో బయటపడ్డదట. ప్రెజెంట్ ఈ టెంపుల్ కండిషన్ ఎలా ఉందో తెలీదు గానీ, ఒకవేళ ఇలాగే ఉండుండుంటే పర్టిక్యులర్‌గా ఈ పోర్షన్‌ని అక్కడే షూట్ చేశారేమో అని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ రాయ అశ్వత్థామాని కలవడం. అండ్ బయట నువ్వు ఎంతమందిని కాపాడొచ్చో తెలుసా అని చెప్పి అడగడం. అప్పుడు అశ్వత్థామ చెప్పే మాట, నేను రక్షించాల్సింది ఒక్కడినే. అండ్ ఈ షాట్‌లోని పురాతన వస్తువులు మనకు కొన్ని కనిపిస్తాయి. ఇక్కడ ఒక విల్లు కూడా ఉంది. మీరు కాస్త గమనిస్తే కనిపిస్తుంది. అండ్ ఐ గెస్ ఇవి అశ్వత్థాముడివేనేమో అని డౌట్‌గా ఉంది. బట్ స్టోన్ ఒక్కటే మన రైడర్స్ దగ్గర ఉండుండకపోవచ్చు. నాకు తెలిసి ఆ స్టోన్ రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరే ఉంటాది అని అనుకుంటున్నా. ఎందుకింత స్ట్రాంగ్‌గా చెప్తున్నానంటే అశ్వత్థామ గ్లింప్స్‌లోని ఇక్కడ మనకి బాక్స్ ఓపెన్ చేయడం చూపిచ్చారు కదా! ఇక్కడ ఈ కాస్ట్యూమ్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి కాస్ట్యూమ్ 2 చాలా సిమిలర్‌గా ఉన్నాయి.
అండ్ ఆల్సో రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్‌కి కూడా ఏదైనా ఒక మిథికల్ లింక్ ఉంటాదేమో అని డౌట్‌గా ఉంది. 6000 సంవత్సరాల క్రితం కనిపించింది. ఇంతకి ఏం కనిపించింది? అది వచ్చిందంటే వెలుగు వచ్చినట్లే అంటున్నారు. ఏం వస్తే ఏం వెలుగొస్తుందో మనకి తెలియాలంటే మనం మూవీ చూడాలి. ఇక్కడ ఇంకొక క్వెషన్ ఏంటంటే ఆ స్టోన్ అశ్వత్థాముడి దగ్గరికి ఎలా వచ్చింది అని. మేబీ రాజేంద్ర ప్రసాద్ గారు రాయాకి ఈ మనీనిచ్చి పంపించేసి ఉంటారు. సో, ఆ స్టోన్‌ని కాపాడడానికి రైడర్స్ నుంచి రాయ తప్పించుకుంటాడు. నెక్స్ట్ అశ్వత్థాముడిని మీట్ అవుతాడు. అండ్ సమయం వచ్చింది కదా! అప్పటి వరకు డిమ్‌గా ఉండే ఆ స్టోన్ అనేది వెలగడం మొదలుపెడుతుంది. అశ్వత్థాముడికి ఆ స్టోన్ కంటపడుతుంది. ఆ తర్వాత చిన్న చిన్న ఆకులతో ఒక మొక్క మొలవడం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ కొండని చూపించారు కదా! ఈ వెహికల్ ఆ కొండ ఎక్కుతుంది. ఇదే శంబలాకి ఎంట్రన్స్. ఎందుకిలా చెప్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. ఇంకా ఈ వెహికల్‌లోనే సమ్ 80 అండ్ బాడీగార్డ్ కింద అశ్వ అంకుల్ ఉంటారు. వెహికల్‌ని డ్రైవ్ చేస్తుంది నాకు తెలిసి పశుపతి గారు అనుకుంటా. ఎందుకంటే ఈ షాట్‌లో కరెక్ట్‌గా గమనిస్తే ఆయన ఎవరికో కొంచెం థాంక్స్ చెప్తున్నట్టుగా ఉన్నారు. పక్కనే సేమ్ వెహికల్ ఉన్నట్టుగా మనం గమనించొచ్చు. అండ్ ఆల్సో శంబలాకి రూట్ కూడా ఆయనకే తెలుసు కాబట్టి ఆయనే అక్కడికి తీసుకెళ్తున్నారన్నమాట తనని. చాలా మందికున్న డౌట్ ఏంటంటే అసలు సమ్ 80 కల్కికి జన్మనిస్తుందా? లేదా కలికి జన్మనిస్తుందా అని చెప్పి. డెఫినెట్‌లీ కల్కికే జన్మనిస్తారు. ఎందుకంటే సమ్ 80కి రిలేటెడ్‌గా రిలీజ్ చేసిన పోస్టర్స్ అనేవి. అంటే తనకు రిలేటెడ్ పోస్టర్స్‌ని రిలీజ్ చేసినప్పుడు హోప్ స్టార్ట్స్ విత్ హెర్ అని చెప్పేసి క్యాప్షన్‌ని మెన్షన్ చేస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే తను కల్కికే జన్మనిస్తున్నట్టు కదా! అండ్ ఇక్కడ నాగి రైటింగ్ స్కిల్స్‌ని మెచ్చుకొని తీరాలి మావ. మహాభారతం ప్రకారం ఏంటంటే అశ్వత్థాముడు పాండవ వంశం పూర్తిగా నాశనం అవ్వాలని చెప్పి ఉత్తర గర్భంలో ఉండే శిశువు మీద బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాడు. అండ్ తర్వాత మా గురువుగారు శ్రీకృష్ణుల వారు ఆయన మాయతోని బ్రతికిచ్చేస్తారనుకోండి. అప్పుడే అశ్వత్థాముడి యొక్క నుదిటి మీద ఉన్న ఆ మణిని శ్రీకృష్ణుడు తొలగిస్తారు. సో, అప్పుడు ఒక బిడ్డ ప్రాణం తీసే ప్రయత్నం చేశారు కాబట్టి, ఇక్కడ ఒక బిడ్డ ప్రాణం కాపాడే పనిని అప్పజెప్పారన్నట్టుగా రాసుకున్నారు చూడండి. వాట్ ఎ రైటింగ్ మ్యాన్! అమేజింగుంది. మామ ఆల్సో కింద కామెంట్స్‌లోని ఫ్యాక్ట్స్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. వెంటనే ఫాలో అయిపోండి. ఎందుకంటే అశ్వత్థాముడి స్టోరీనే ఫస్ట్ అప్‌లోడ్ చేయబోతున్నాను. మిస్ అవ్వకుండా ఉండండి. సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇక్కడ క్వెషన్ ఏంటంటే సమ్ 80 గర్భంలో ఉన్నది కల్కినే అని చెప్పి అశ్వత్థాముడికి ఎలా తెలుస్తుంది? హౌ? ఇది మనకి ఈ మూవీలో ఎలా కన్వే చేస్తారో చూడాలి. అండ్ ఐ గెస్ కురుక్షేత్రానికి సంబంధించి ఒక 3-4 మినిట్స్ అయినా చూపిస్తారేమో అని అనుకుంటున్నా. మీరేమంటారు చెప్పండి? ఇంకొక అమేజింగ్ అటెన్షన్ టు డీటెయిల్ ఏంటంటే, ఆ యుగంలో మనుషులు ఆల్మోస్ట్ 10 ఫీట్ వరకు ఉంటారు అని చెప్పేవారన్నమాట. ఇక్కడ అశ్వత్థాముడి హైట్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. ఈవెన్ 'కార్తికేయ 2' మూవీలో కూడా గోవర్ధనగిరి ఎపిసోడ్ దగ్గర ఈ పాయింట్‌ని మనకి మెన్షన్ చేస్తారు మీకు గుర్తున్నట్టయితే. అండ్ పర్టిక్యులర్‌గా ఈ షాట్‌లోని రావణుడి 10 తలల రిఫరెన్స్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకొకటేంటంటే అశ్వత్థాముడు, రావణుడు ఇద్దరు శివుని భక్తులే. అండ్ నెక్స్ట్ భైరవ ఎంట్రీ. పొద్దున్నే ఫైట్ ఏంటి బుజ్జి? ఎంత మంచి కల్లో ఉన్నానో తెలుసా? మనం కాంప్లెక్స్‌లో ఉన్నామంట అని చెప్తూ గ్రీనరీని చూపిచ్చారు కదా! ఇదంతా నిజం గాదు. అంటే నిజమైన కాంప్లెక్స్ కాదు. డ్రీమ్‌లోని భైరవ యొక్క కాంప్లెక్స్ అన్నమాట. అండ్ ఆ డ్రీమ్‌లోనే భైరవ ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ వేసుకుంటారన్నమాట. అదే డ్యూయెట్ వేసుకుంటారు అని చెప్తున్నాను. దట్టా ఐ థింక్ వాటో వాట్ ఇక్కడ ఈ సైకో సాలేగాడు 1 మిలియన్ యూనిట్స్ ఉన్నాయా నీ దగ్గర అని చెప్పి అడుగుతాడు. బుజ్జి అండ్ భైరవాలో కూడా మెన్షన్ చేశారు. కాంప్లెక్స్‌లోకి వెళ్ళాలంటే 1 మిలియన్ యూనిట్స్ తప్పనిసరి. లేదంటే కప్పులు తుడుచుకోవడమే. అండ్ భైరవ చేతి మీద ఉన్న ఈ టాటూకి మీనింగ్ ఏంటంటే దీని పేరు వాల్క్నట్. నార్స్ మైథాలజీ ప్రకారం దీని యొక్క అర్థం రీఇన్కర్నేషన్, సైన్ ఆఫ్ రీబర్త్. అండ్ ఈ పాయింట్‌ని గుర్తుపెట్టుకోండి. మనకి సినిమాలో యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మీమ్ గాడ్ ఎంట్రీ. ఆ తర్వాత హర్షిత్ భయ్య వచ్చి మాలాంటి ఎంతో మందికి నువ్వు హీరో తెలుసా అక్కడ? నాతో రా అని చెప్పి పిలుస్తాడు. ఎక్కడికొచ్చేయాలి భయ్యా? కాంప్లెక్స్‌కా అంటే యూనిట్స్ లేవు. కాశీ తప్ప వేరే సిటీ లేదు. పోనీ శంబలా కోసం చెప్తున్నాడా? ఏమో అయ్యుండొచ్చు. అండ్ నెక్స్ట్ 5 స్టార్ బౌంటీ అని చెప్పి బుజ్జి మొత్తం బయోడేటా చూపిస్తుంది. ఇక్కడే మనకి చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సమ్ 80 విచ్ సౌండ్స్ సిమిలర్లీ లైక్ సుమతి. అకార్డింగ్ టు కల్కి పురాణం సుమతి ఈజ్ మదర్ ఆఫ్ కల్కి. సో, ఆ విధంగా సమ్ 80ని మనకి తగ్గట్టుగా మార్చుకున్నామన్నమాట. మరి ఒరిజినల్ ఏమేటో మనకు తెలీదు. సమ్ 80 అని ఎందుకు పెట్టారంటే తనొక ల్యాబ్ సబ్జెక్ట్. ల్యాబ్స్‌లోని టెస్ట్స్ చేస్తున్న వాళ్ళలో తన నంబర్ 80 అయ్యుండొచ్చు. కిందన ఒక డిస్క్రిప్షన్ కూడా ఉంది. యాక్చువల్లీ తనొక ఇన్‌ఫర్టైల్ పార్టిసిపెంట్. కాంప్లెక్స్‌లోని 2886 నుంచి అక్కడే ఉన్నారట. అప్పటి వరకు ఇన్‌ఫర్టైల్‌గా ఉన్న తను ఇప్పుడు 150 డేస్ ప్రెగ్నెంట్ అయ్యింది. ఇప్పుడు తన ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది అని చెప్పారు. అందుకే 5 స్టార్ బౌంటీ 1 మిలియన్ యూనిట్స్ అని చెప్పడం జరిగిందన్నమాట.
అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే భైరవ ఈజ్ కంప్లీట్లీ యూనిట్స్ మైండెడ్. ఎలాగైనా కాంప్లెక్స్‌లోకి పోవాలనేదే తన డ్రీమ్. అందుకే భైరవ యాంటీ హీరోగానే అంటే తన స్వార్థానికి అవసరమైనట్టుగానే ఉంటాడు. రైడర్స్ సైడే ఉంటాడు. రెబెల్స్‌కి ఆపోజిట్‌గానే పోరాడతాడు. ఎందుకు అనేది మీకు ముందు ముందు క్లియర్‌గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ భైరవ అలాగే అశ్వత్థామ మధ్య ఫైట్. ఈ ఫైట్ నాకు తెలిసి ఇంటర్వెల్ సీక్వెన్స్ అవ్వుద్ది అని అనుకుంటున్నా. ఇక్కడ ఈ హ్యాండ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఆల్సో ఇందాకల హైట్ గురించి కూడా చెప్పాను కదా! ఇక్కడ మనకి ఇంకా క్లియర్‌గా తెలుస్తుంది. అండ్ అంతే కాకుండా ఈ సీక్వెన్స్‌లోనే అశ్వత్థామ యొక్క పవర్‌ని కూడా చూపిచ్చారు. ఆ స్పీడ్ చూసారా? సేమ్ లైక్ మెరుపు తీగ. చాలా హైట్, వెరీ స్పీడ్ అండ్ పవర్‌ఫుల్. ఆల్సో గాల్లోకి కూడా జంప్ చేసి ఎగరగలుగుతున్నారు. ఐ మీన్ మరీ అంత హైట్ వరకు ఎగరడం మామూలు విషయం గాదు కదా! ఆల్సో 'బుజ్జి అండ్ భైరవ' సిరీస్‌లోని భైరవ ఒక పిల్లాడి దగ్గర స్టోన్‌ని కొట్టేస్తాడు కదా! ఆ స్టోన్‌ని యూజ్ చేసి ఇక్కడ హోలోగ్రామ్స్‌ని క్రియేట్ చేశాడు. మేబీ ఫైట్‌లోని చాలా క్రేజీగా ఉంటదనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ షాట్ గ్లింప్స్‌లో చూపిచ్చింది ఇది. ట్రైలర్‌లో చూపిచ్చింది ఇది. తేడా ఉంది. కానీ బావుంది. ఆ తర్వాత భైరవని అశ్వత్థామ పక్కకి తోసేస్తారన్నమాట. నెక్స్ట్ రైడర్స్ మన భైరవ చుట్టుముట్టేస్తే, నేను మాత్రమే ఆ అమ్మాయిని తీసుకొని రాగలను అని జెప్పి చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పి రైడర్స్‌తో చేతులు కలిపి శంబలాకి తన ఆర్మీతో పాటు వెళ్తాడు. ఐ మీన్ రైడర్స్‌తో పాటు వెళ్తాడు. అండ్ ఇక్కడ ఈ బాల్‌ని చూసారా? ఇది యాక్చువల్‌గా బుజ్జి యొక్క బ్యాక్ టైర్. ఓడియమ్మ! నేను జస్ట్ టైర్ అనుకున్నానిది. కానీ లోపల పెద్ద సెటప్పే ఉంది మామ. మేబీ అశ్వత్థామతో ఫైట్ అయిన తర్వాత బుజ్జి కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంటది. దాన్ని రిపేర్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఈ షాట్‌లో నాకు కొంచెం 'థార్ ఇన్ఫినిటీ వార్‌లో' ఉండే ఈ షాట్ గుర్తొచ్చిందన్నమాట. మేబీ ఇన్‌స్పిరేషన్ అయ్యుండొచ్చు. అండ్ ఇక్కడ మనకి చూపిస్తున్న ఈ ప్లేస్ ఉంది కదా! ఇదే శంబలా సిటీ. అండ్ ఇందాకలా మీకొక మౌంటైన్‌ని చూపిచ్చి ఇదే శంబలాకి ఎంట్రన్స్ అని చెప్పాను కదా! ఎందుకింత స్ట్రాంగ్‌గా చెప్తున్నానంటే ఈ షాట్ చూస్తే సేమ్ మౌంటైన్. అక్కడ ఇరువైపులా యుద్ధానికి రెడీగా ఉన్నారు. అండ్ రైడర్స్ ఏమో షూట్ చేస్తూ ఉన్నారు. బట్ వాళ్ళు షూట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఒక లేయర్ అడ్డుకుంటుంది. ఎలాగంటే మన మార్వెల్ మూవీస్‌లోని వకండాకి ఒక ప్రొటెక్షన్ లేయర్ ఉంది కదా! అలాంటి ప్రొటెక్షన్ లేయర్‌నే ఇక్కడ మనం గమనించొచ్చు. అండ్ భైరవ శంబలా సిటీ మీద రెబెల్స్‌కి ఆపోజిట్‌గా ఫైట్ చేస్తున్నాడు అని చెప్పడానికి ఈ షాట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే మన అశ్వ అంకుల్ ఇంత సీరియస్‌గా ఇక్కడ ఫైట్ చేస్తుంది ఎవరితోనో కాదు, మన భైరవతోనే. ఎందుకంటే గ్లింప్స్‌లోని దీని కంటిన్యూషన్ షాట్ ఒకటుంటుంది. ఎందుకంటే ఈ షాట్ చాలా క్లియర్‌గా ఉంది. ఫైట్ శంబలా సిటీలోనే జరుగుతుంది అని చెప్పడానికన్నమాట. అండ్ లీక్డ్ ట్రైలర్ ప్రకారం ఒక అమేజింగ్ సీక్వెన్స్ ఉంటది మామ ఇక్కడ. నేను చెప్పను. కానీ థియేటర్‌లో మైండ్ బ్లోయింగ్ ఉంటది. అండ్ ఇంకొకటి శంబలా సిటీ మీద జరుగుతున్న ఈ ఫైటే క్లైమాక్స్ ఫైట్ అవ్వుద్దని చెప్పి చాలా గట్టిగా క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఫైనల్లీ రెబెల్స్ అందరూ ఓడిపోతారో లేదో కరెక్ట్‌గా చెప్పలేం కానీ భైరవ మాత్రం చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఐ గెస్ మళ్ళీ రీఇన్‌కర్నేట్ అవుతాడేమో అని డౌట్‌గా ఉంది. ఎందుకంటే తన టాటూ గురించి ఇందాకల చెప్పాను కదా! అక్కడే నాకు కొడుతుందన్నమాట. అండ్ ఫైనల్లీ సుప్రీం యస్కిన్ ఎంట్రీ. ఈయన కలిపురుషుడైతే యస్కిన్ అని ఎందుకంటున్నారు? యస్కిన్ మీనింగ్ వెతికాను గానీ అసలు కరెక్ట్ ఆన్సర్ ఎక్కడా దొరకలేదు. ఇక్కడ మరో ప్రపంచం వస్తుంది అని చెప్పారు కదా! గ్లింప్స్‌లోనే ఏంటంటే వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అని చెప్పి అడుగుతారు కదా! ఆయన చెవిలోనే ఇలా మరో ప్రపంచం వస్తుంది అని చెప్తున్నారు. ఇంతకీ ఆ మరో ప్రపంచం ఏంటో మనకింకా క్వెషన్ మార్క్‌గా ఉండిపోయింది. నాకు తెలిసి ఒక సిట్యుయేషన్ వల్ల యస్కిన్ తన చావుతో పోరాడుతూ ఉంటారు. అలా ల్యాబ్‌లోనే ఉండిపోతారన్నమాట. ఇంకా చిన్నప్పటి నుంచి ఉన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళు పెద్దయినంత వరకు ఉంచి ఇక్కడ మనకి గ్లింప్స్‌లో చూపిచ్చారు కదా! ఈ బాక్స్‌లోకి అమ్మాయిలను పంపించి వాళ్ళలోకి యస్కిన్ యొక్క సీమన్‌ని ఇంజెక్ట్ చేసి వాళ్ళు ఒక బేబీకి జన్మనిచ్చేలా చేస్తున్నారు. కాజ్ యస్కిన్ వాంటెడ్ టు రీఇన్‌కర్నేట్. తన సోల్ ఆ బేబీలోకి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన టెక్ అండ్ పవర్ కూడా వాళ్ళ దగ్గర ఉండే ఉంటది. ప్రాబ్లమ్ ఏంటంటే యస్కిన్ యొక్క బాడీ అనేది బాగా డ్యామేజ్ అయిపోయింది. పైగా నుదిటి దగ్గర రెడ్ కలర్ వెలుగుని మనం గమనించొచ్చు. మరి అదేంటో మనం సినిమా చూస్తే తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే యస్కిన్ యొక్క సీమన్‌ని అలా ఆడపిల్లల్లోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆ పవర్‌ని తట్టుకోలేక ఆ అమ్మాయిలు చనిపోతూ ఉండొచ్చు. కానీ సీమన్ ఇంజెక్ట్ చెయ్యకముందే సమ్ 80 ప్రెగ్నెంట్ అయ్యింది. అండ్ బేబీ కూడా చాలా హెల్తీగా ఉంది. సో, ఈ విధంగా వాళ్ళకి ఇంకేదైనా ఐడియా వచ్చుండొచ్చు. అందుకే తనని పట్టుకోవడానికి తెగ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే నెక్స్ట్ పార్ట్‌కి సంబంధించిన స్టోరీ అంతా ఇక్కడే చెప్పేసేలా ఉన్నాను. అదే నేను గెస్ చేసిన స్టోరీ. సో, 4,000 లైక్స్ టార్గెట్‌ని కంప్లీట్ చేసేయండి. వెంటనే ఆ వీడియోని రెడీ చేసి మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. ఐ గెస్ నేను చెప్పిన దాంట్లో మినిమమ్ 50-70% అయినా నిజమవ్వుద్దేమో అని డౌట్‌గా ఉంది.
సో, ఫైనల్‌గా నేను కనిపెట్టిన డీటెయిల్స్ అయితే ఇవే. నేను గెస్ చేసిన డీటెయిల్స్ మీకు కొంచెం కొత్తగా అనిపించిందో లేదో నాకు తెలీదు. కొత్తగా కాదు చెత్తగా అనిపించింది. అంతే మామ. ఇక్కడితో వీడియో ముగిచ్చేస్తాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతలోపు ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. 4K లైక్స్ టార్గెట్‌తో పాటు 500K సబ్స్క్రైబర్స్‌ని కూడా పూర్తి చేస్తారని కోరుకుంటూ వీడియోని పూర్తి చేస్తున్నాను. వీడియోని ముగిస్తున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. నాకు తెలిసి 'నాగి మామ' కూడా మార్వెల్ మూవీస్ లాగా ట్రైలర్ ద్వారా మిస్‌లీడ్ చేస్తున్నాడు ఆడియన్స్‌ని. అంటే థియేటర్‌లో సర్ప్రైజ్ చేయడానికి. అది ఫేక్ ఫేక్ ఆ